అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారతదేశంలో చాలా గొప్పగా నిర్వహించారు. కోట్ల మంది ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రపంచ దేశాల్లో కూడా ఈ వేడుకను చాలా ఘనంగానే నిర్వహించారు. ఇది చాలా చెప్పుకోదగినటువంటి విషయం. చాలా వేల సంవత్సరాలుగా భారతదేశంలో ఆరోగ్య రహస్యంగా ఉన్నటువంటి పతంజలి నిర్దేశించినటువంటి యోగాకి ఇటీవల కాలంలో చాలా ప్రఖ్యాతి రావడం, 11 సంవత్సరాలుగా దీనిని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడం మనమంతా సంతోషించాల్సినటువంటి విషయమే. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్ర అంటూ కొన్ని లక్షల మంది ఒకేసారి పాల్గొనేలాగా నిర్వహించడము, అందులో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ పాల్గొనడము, కొన్ని లక్షల మంది, దాదాపు 3 లక్షల మంది పాల్గొనడం అనేటటువంటిది 2 గిన్నిస్ రికార్డులు సాధించారు. ఇదంతా చెప్పుకోవడానికి చాలా ఘనతరమైనటువంటి రికార్డు. నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కీర్తి కిరీటంలో మరో కొత్త కలికితురాయిని చేర్చుకున్నట్లుగానే తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, నిజానికి వాస్తవంగా యోగా చెప్పేటటువంటిది ఏంటి? వ్యక్తి వికాసానికి, ఆరోగ్యానికి, మానసిక శారీరక దారుఢ్యాన్ని సమతుల్యం చేసేటటువంటి ఈ ప్రక్రియని ఏ రకంగా మొదలైంది, ఇప్పుడు ఈ యోగా డే పేరిట నిర్వహిస్తున్నటువంటి తంతు అందామా, తతంగం అందామా, దీనికి సాధారణంగా నిర్దేశించినటువంటి విధానానికి ఉండేటటువంటి వ్యత్యాసం ఏంటి, ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా నిర్వహిస్తున్నాయి, దీని ద్వారా ఏం ఆశిస్తున్నాయి, ఇదంతా పెద్ద చర్చగానే తావిస్తోందని చెప్పాల్సి ఉంటుంది. అనధికార అంచనాల ప్రకారము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 300 కోట్ల రూపాయల మేరకు ఈ వేడుకకు ఖర్చు పెట్టిందనేది అంచనాలు వెలువడుతున్నాయి. వారం 10 రోజుల పాటు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా మిగిలిన పనులు, కార్యక్రమాలన్నింటినీ పక్కన పెట్టి ఈ వేడుకకు సంబంధించినటువంటి ఏర్పాట్లలోనే తలమునకలయ్యారు. ఆర్కే బీచ్ అంటే విశాఖపట్నానికి, అంటే అత్యంత ఆంధ్రప్రదేశ్కి పెద్ద నగరమైనటువంటి విశాఖపట్నంలో అత్యంత సుందరమైనటువంటి సముద్ర తీరంలో ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 28 కిలోమీటర్ల మేర ఒక వేడుకగా, పరేడ్గా దీన్ని నిర్వహించారు. అసలు యోగా అనేటటువంటిది వ్యక్తిగతంగా ఆరోగ్యాన్ని, వ్యక్తిత్వపరంగా సమతులనమైనటువంటి స్థితిని, మనస్సుని, శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటూ నియంత్రితమైనటువంటి జీవితాన్ని గడపడానికి నిర్దేశించినటువంటి ఒక వ్యాయామ ప్రక్రియగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇది నిజానికి మనం పరేడ్లు నిర్వహిస్తూ ఉంటాం. స్వాతంత్ర దినోత్సవం రోజున కానీ, లేదంటే రిపబ్లిక్ డే రోజున కానీ ప్రత్యేకంగా పరేడ్ నిర్వహిస్తాం. అంటే పరేడ్ అంటే ప్రదర్శన, అంటే మన శక్తి సామర్థ్యాలని, మనకు ఉండేటటువంటి ఆయుధ సంపత్తిని ప్రజలకు ప్రదర్శించడం, ప్రపంచానికి ప్రదర్శించడం, తద్వారా మన సామర్థ్యాన్ని, సాయుధ శక్తిని చాటి చెప్పడం అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంగా పరేడ్లు నిర్వహిస్తారు. కానీ యోగా అనేటటువంటిది ముఖ్యంగా వ్యక్తిగతమైనటువంటి అంశంగా, కొంతమంది కూర్చుని సాధకులు చేసేటటువంటి అభ్యాసన ప్రక్రియగా చెప్పాల్సి ఉంటుంది. దీనిని లక్షల మంది, వేల మందితోటి నిర్వహించడం అంటే ఒక పరేడ్ స్థాయికి, యోగా అనేటటువంటి యోగ విద్య అనేది ఒక ప్రదర్శన స్థాయికి, అభ్యాసన సాధన ప్రక్రియ అయినటువంటి యోగాని ఒక ప్రదర్శన ప్రక్రియగా మార్చేయడం అనేటటువంటిది విమర్శలకి తావిస్తోంది. ఒకవైపు ఇది సక్సెస్ అయింది, చాలా ఘనతరమైనటువంటి రికార్డ్స్ సాధించింది, గిన్నిస్ రికార్డులోకి ఎక్కామని చెప్పుకుంటున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని, ఇది ఒక్కరోజు ఈవెంట్గా, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడుకు ఉండేటటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఏ సందర్భం వచ్చినా సరే దాన్ని ఒక ఈవెంట్గా చేసి పబ్లిసిటీని పీక్కి తీసుకెళ్ళి ఆ రోజుతోటే దాన్ని వదిలేస్తారు. తనకు రావాల్సినటువంటి పబ్లిసిటీ, ప్రచారాన్ని తెచ్చుకుంటారు. ఒక ప్రచార గిమ్మకుగా ప్రతి విషయాన్ని వినియోగించుకుంటారు అనేటటువంటి ఒక ముద్ర ఆయన మీద ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీకి యోగా అంటే చాలా ఇష్టము. నరేంద్ర మోడీ యోగాకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. దీనివల్ల ఇప్పుడు నరేంద్ర మోడీని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఒక పెద్ద ఈవెంట్ నిర్వహణగా
ఈ యోగా దినోత్సవాన్ని నిర్వహించారనే విమర్శలు ఉన్నాయి. నిజంగానే దాంట్లోని ఉండేటటువంటి మంచి చెడ్డలు ఏంటి, ఈ యోగా పరేడ్ నిర్వహించడంలో నిజంగానే ఒక ఒక గంట, ఒక అరగంట లక్షల మంది కూర్చుని యోగా చేయడం వల్ల దానిని ఒక దైనందిన ప్రక్రియలో భాగం అవుతుందా, లేదంటే ఒక ప్రదర్శనగా, ఒక వినోద కార్యక్రమంగానే మిగిలిపోతుందా అంటే, ఇక్కడ జరిగినటువంటి ఏర్పాట్లు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని చూస్తే ఖచ్చితంగా ఇది ఒక ఈవెంట్ పరేడ్ స్థాయిలోనే జరిగిందని చెప్పక తప్పదు, ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే భవిష్యత్ తరాలకి కానీ ప్రజారోగ్యానికి కానీ ముఖ్యమైనటువంటి దోహదం ఏంటంటే, పాఠశాల స్థాయిలోంచి విద్యార్థుల్లో, కళాశాలలోనూ ప్రధానంగా వ్యాయామ ప్రక్రియలో భాగంగా, లేదంటే ఒక సిలబస్లో భాగంగా యోగాను పెట్టి భవిష్యత్ తరాలంతా కూడా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, ఆరోగ్య భారత్ ఉండాలంటే కనుక ఇప్పుడు ఎదుగుతున్నటువంటి తరాన్ని తయారు చేయడం అనేది ప్రధాన లక్ష్యంగా ఉండాలి. 300 కోట్లు ఖర్చు పెట్టి ఒకరోజు ఈవెంట్ని నిర్వహించడం వల్ల, దానివల్ల వచ్చినటువంటి పబ్లిసిటీ ప్రచారం వల్ల ఈ స్ఫూర్తి తరతరాలు కొనసాగుతుందా, ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకుంటారంటే అది చాలా కష్టసాధ్యమైనటువంటి విషయంగానే మనం చెప్పుకోక తప్పదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాఠశాలలో కనీసం 100 నుంచి 150 మంది విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలల్లో 60% పాఠశాలలో వ్యాయామ అధ్యాపకులు, అంటే కనీసం పిల్లల్ని ఆటలాడించేటటువంటి టీచర్లు లేరు అనేటటువంటి ఒక దుర్భాగ్యకరమైనటువంటి విషయాన్ని అంగీకరించాల్సి ఉంటుంది. అంటే కనీసం వాళ్ళకి క్రీడలు చెప్పేటటువంటి ఉపాధ్యాయులు సైతం లేనటువంటి పరిస్థితి. ఇక ప్రైవేట్ పాఠశాలలు అయితే అసలు పాఠశాలలకి ఆట స్థలాలే లేని పరిస్థితి, అక్కడ కనీసం చెప్పేవాళ్ళు లేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా లైబ్రరీల విషయంలో చూస్తే కనుక 90% పాఠశాలల్లో అసలు గ్రంథాలయం అనేటటువంటి దానికి ఒక గది కానీ ఏది లేనటువంటి పరిస్థితి. ఇటీవల అధ్యయనాల ప్రకారం చూస్తే కనుక ప్రభుత్వ పాఠశాలల్లో 30% మంది విద్యార్థులకి పౌష్టికాహారలేమితో బాధపడుతున్నారు అనేటటువంటిది. ఇంతటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో భవిష్యత్ తరాలు నెలకొంటున్నటువంటి నేపథ్యంలో క్రీడలుకి, వ్యాయామ విద్యలో భాగంగా ఉండాల్సినటువంటి యోగాకి, మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి సమతుల్యానికి దోహదం చేయాల్సినటువంటి విద్యకి, రేపటి తరాన్ని తయారు చేసేటటువంటి ప్రక్రియకి బదులుగా ఒక ఈవెంట్గా ఒకరోజు, ఒక గంట, కొన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల వ్యయంతో ఈవెంట్ నిర్వహించి కోట్ల రూపాయల ప్రచారంతో, పబ్లిసిటీతోటి చేయడం వల్ల ఈ పాఠశాలలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు, రేపటి తరానికి వ్యాయామ విద్యకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు లేకపోవడం, అసలు కనీసం కరికులంలో భాగంగా పెడితే కనుక వారానికి 2 రోజులు 3 రోజులు యోగా చేయాలి అనేటటువంటి నియమం పెట్టి విద్యార్థులను తయారు చేస్తే కనుక అది బాగుంటుంది. లేదంటే ప్రభుత్వ పాఠశాలలో 30% విద్యార్థులు పౌష్టికాహారలేమితో బాధపడుతున్నారు. దాని మీద అధ్యయనం చేసి వాళ్ళకు ముందు తిండి, ఆహారం ఉంటే వాళ్ళు వ్యాయామం చేయాలన్నా, లేదంటే యోగాను అనుసరించాలన్నా అదొక నియమంగా, ఒక దారి చూపే విధంగా ఉంటుంది. ఇవేమీ లేకుండా ప్రభుత్వము ఒక ఈవెంట్గా పెరేడ్ స్థాయిలో, ప్రదర్శన స్థాయిలో నిర్వహించి మేము చాలా సక్సెస్ అయిపోయాము, యోగాంధ్ర అవతరించింది అని చెప్పుకోవడం వల్ల కేవలం ప్రచారానికి మాత్రమే ఉపయోగపడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇది ప్రభుత్వం ఆత్మావలోకనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నిజానికి విశాఖపట్నాన్ని ఎంపిక చేసుకోవడం మంచి నిర్ణయమే. అయితే విశాఖపట్నంలో ఇప్పుడు ఆంధ్ర విడిపోయిన తర్వాత అతి పురాతనమైనటువంటి విశ్వవిద్యాలయము ఆంధ్ర విశ్వవిద్యాలయం, 1926లో ఏర్పాటైనటువంటి విశ్వవిద్యాలయం. ఇక్కడ హైదరాబాద్లో, తెలంగాణలో ఉస్మానియా ఉంటే ఆంధ్రాలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉండేది. 1926 అంటే వచ్చే సంవత్సరానికి 100 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది ఈ విశ్వవిద్యాలయం. యోగా అధ్యయన కేంద్రం పెట్టి ఇప్పుడు ఖర్చు పెట్టినటువంటి 300 కోట్ల రూపాయలని ఆ విశ్వవిద్యాలయానికి ఒక యోగా స్టేడియం కానీ, యోగా ఆడిటోరియం కానీ నిర్మించి ఈ యోగ విద్యను ముందుకు తీసుకెళ్లేటటువంటి బాధ్యతని యూనివర్సిటీకి అప్పగించి ఆ కరికులం ఏర్పాటు చేసేటటువంటి ప్రక్రియను చేపట్టుంటే ఒక పెద్ద అసెట్ యూనివర్సిటీకి 300 కోట్లతో వచ్చి ఉండేది. యోగా ఆడిటోరియం వచ్చేది. దానిని ప్రధానమంత్రి చేత ప్రారంభింపజేసిన ఘనంగా, గొప్పగా ఉండేది. కానీ ఒక ఈవెంట్కి 300 కోట్లు ఖర్చు పెట్టి దానిని ఒకరోజు పబ్లిసిటీతో వదిలేయడం వల్ల ఏం ప్రయోజనాన్ని ఆంధ్రప్రదేశ్ సాధిస్తుంది అనేది ప్రశ్నార్థకమే. 2 గిన్నిస్ రికార్డులు, అవి గిన్నిస్ రికార్డులు ఏ రకమైనటువంటి ప్రక్రియ చేసినా వాళ్ళు రికార్డులు ఇస్తారు.
వాటి వల్ల రాష్ట్రానికి సమకూరేటటువంటి ప్రయోజనం ఏంటంటే అది సందేహాస్పదంగానే మనం చెప్పాలి. యోగాకి చేకూరేటటువంటి ప్రయోజనం కూడా ఏం పెద్దగా ఉండదు. ఏదో కష్టపడి కొన్ని లక్షల మందిని తరలించారు. ఆ విద్యార్థుల్ని తెల్లవారుజామున ఎక్కడికి తరలించడం వల్ల వాళ్ళు శారీరకంగా అలసిపోవడము, తర్వాత వాళ్ళకి తిండి, ఆహార భద్రతా పరంగా రకరకాలైనటువంటి సమస్యలు ఎదుర్కోవడం ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ చిన్న చిన్న సమస్యలుగా చూసినప్పటికీ శాశ్వతంగా ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయం లాంటి దాన్ని ఒక నామినేటెడ్ బాడీగా పెట్టి దానికి ఆ బాధ్యతలు అప్పగించి ఉంటే కనుక ఖచ్చితంగా యోగాంధ్ర అన్నటువంటి దానికి సార్థకత చేకూరేది. 100 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నటువంటి విశ్వవిద్యాలయానికి ఒక అసెట్ సమకూరేది. కరికులం అంటే అకాడమిక్ దాంట్లో భాగంగా యోగాని చేసేటటువంటి అవకాశం ఉండేది. ఇది ఏమీ చేయకుండా కేవలం ఒక ఈవెంట్గా చేసేయడం వల్ల దేనికి అంటే కొనసాగేటటువంటి అవకాశం కానీ కొనసాగించేటటువంటి ప్రయోజనం కానీ ఏమీ కనిపించటం లేదు. ముఖ్యంగా దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్దగా విమర్శలు రాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్షాల విమర్శలు సైతం సోషల్ మీడియా పెద్దపీట వేస్తోంది. అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియాకి దాదాపు 15 కోట్ల రూపాయల మేరకు వివిధ రకాలైనటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి వాణిజ్య ప్రకటనల రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెట్టడంతో విమర్శలు చేయడానికి సైతం ప్రధాన స్రవంతిలో ఉండేటటువంటి పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా సాహసించకపోవడంతో ప్రభుత్వం ఆత్మావలోకనం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా కనిపించట్లేదు. అయితే నిజంగా ప్రయోజనాలు యోగాంతరం తయారు చేయాలంటే కనుక రేపటి తరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడానికి గాను పౌష్టికాహారం, ప్రభుత్వ పాఠశాలలో పౌష్టికాహార లోపాన్ని నివారించడము, ప్రభుత్వ పాఠశాలలో క్రీడా ఉపాధ్యాయులను నియమించడము, కళాశాల స్థాయిలో పీడీలు అంటే ఫిజికల్ డైరెక్టర్స్ని నియమించడము, ఇలాంటి చర్యలు చేపట్టి వాళ్ళకి నిర్దిష్టమైనటువంటి బాధ్యతలు ఇస్తే కనుక ఖచ్చితంగా యోగాంధ్రప్రదేశ్కి మార్గం సుగమం చేసినట్లు అవుతుంది. ఆ దిశలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని భవిష్యత్తులో ఇలాంటి ఈవెంట్లకి, పరేడ్లకి పరిమితం కాకుండా శాశ్వతమైనటువంటి ప్రయోజనాలు ఇచ్చేటటువంటి చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుంది.